ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి వీళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది? అలానే ఈ నక్షత్రానికి సంబంధించిన పరిహారాలు, రత్నం ఏది ధరిస్తే మంచిదండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా శని యొక్క ప్రభావ జాతకులు అవుతారు. ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఉంటుంది కాబట్టి శని గురువు యొక్క ప్రభావిత జాతకులు, వాళ్ళ యొక్క రెండు గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని అర్థం. ఉత్తరాభాద్ర ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శని మహర్దశలో జననం అవుతుంది. అంటే శని మహర్దశలో జననం తర్వాత 19 సంవత్సరాలు శని మహర్దశ ఉంటుంది. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3, 4 పాదాలన్నీ కూడా మీనరాశిలో ఉంటాయి. అంటే ఈ మీనరాశిలో ఉన్న వ్యక్తులు రెండు గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, గురువు శని. అంటే అతిపెద్ద గ్రహాలైన గురువు శని యొక్క ప్రభావం అనేది వీళ్ళ జీవితం మీద పడుతుంది. అక్కడ 19 సంవత్సరాల శని యొక్క మహర్దశలో ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది 1వ పాదం, 2వ పాదం అంటే కొంత శని మహర్దశ తగ్గటం, అలానే 3వ పాదంలో కొంత తగ్గటం, 4వ పాదంలో తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఏమిటి అని అంటే గురు మహర్దశ తర్వాత వీళ్ళకి ఏదైనా సరే చంద్ర మహర్దశలో వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అయితే రవి మహర్దశ చివరిలోనూ లేకపోతే ప్రథమంగాను, అంటే రవిచంద్రుల యొక్క మహర్దశలో వివాహాలు జరిగే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళ యొక్క విషయాన్ని కుజ దోషరహిత నక్షత్రం అంటారు. అంటే ఎగ్జంప్షన్ ఉంటుంది కుజదోషానికి. అంటే వీళ్ళ కుజదోషం అనేది ఉండదు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కుజదోషం అనేది ఒకటి ఉండదు. వీళ్ళ యొక్క స్వభావాన్ని మనం చూసుకునేటట్టయితే కొంత ధార్మిక కార్యక్రమాలు చేయటం, ఓర్పుతో ఉండటం, సహనంతో ఉండటం, జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటం, గౌరవ ప్రతిష్టలకి ప్రాముఖ్యత ఎక్కువగా ఇవ్వటం, ఓర్పు, శాంతం, సంతానం కలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉండటం, ధార్మిక కార్యక్రమాలు, పనులు చేయటము, అలానే మాటకారితనము, ధనవంతులు, దాతలు, ధనం బాగా రావటం, శత్రువులను జయించేవాళ్ళు అని అర్థం. స్త్రీ యొక్క స్వభావాన్ని చూస్తే ధనవంతురాలు, సంతానవంతురాలు, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుకుండటం ఒకటి. అలానే స్వభావంలో వచ్చేటప్పుడు స్త్రీ పురుషుల్లో కొంత కపటం కూడా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. పనులలో ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. దగ్గరికి వచ్చి పనులు వెనక్కి వెళ్ళే అవకాశం బాగా ఎక్కువ ఉండటం, అనవసరమైన విషయాలకి వాళ్ళు ఏదో విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్తుంటారు. అనవసరమైన విషయాలు కొన్ని ఉంటాయి ప్రపంచంలో. ఆ విషయాలన్నిటికి కూడా వీళ్ళేదో ముందుకు తీసుకుని వెళ్ళి నేను చేస్తాను, నువ్వు చూస్తావు అనే వాటి మీద ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం చేయలేకపోతే చేయలేదని మనం ఒప్పుకోవాలి, చేస్తామనే పాయింట్కి ముందుకు వెళ్ళకూడదు. ఇలాంటి విషయాల్లో బాగా ఎక్కువగా వాళ్ళు ఆరితేరిన వ్యక్తులు. అంటే ప్రతి పనిలో కూడా మాటకారితనం చూపించుకోవటం, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉండటం, వాగ్ధాట్ ఎక్కువగా ఉండటం, మెప్పించడం, ఒప్పించడం, రప్పించడం, అంటే ఇలాంటి వాటిల్లో ఎక్కువగా పనితనం చూపిస్తుంటారు. అంటే ఎదుటి వాళ్ళని మౌల్డ్ చేయటంలో వీళ్ళు సిద్ధహస్తులు. మౌల్డ్ చేయటంలో సిద్ధహస్తులు, వ్యాపార దక్షత గలవాళ్ళు. అంటే వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకున్న దానికంటే మంచి జాబు రావటం, విదేశాల్లో స్థిరపడే అవకాశం, తల్లిదండ్రులకు దూరంగా ఉండే అవకాశం ఉంటాం. అంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండే స్వభావం ఉంటుంది. అంటే చదువు పరంగా ఉండొచ్చు, లేదా విదేశాలకు వెళ్ళొచ్చు, దూరం అయ్యే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి శత్రువులను జయించేవాడు, అంటే శత్రువులను ఒప్పుకునేవాడు కాదు. ఏదో రకంగా వాడు మాటకారితనంతోనో లేదా చేతలతోనో సామర్థ్యంతోనూ బాగా బలశాలిగా ఉండి, కొంతమంది పొట్టిగా ఉండటం, లావుగా ఉండటం, ఇలాగా ఆలోచన సరళిలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. అంటే ప్రధానికి కూడా కొంత ఆలోచన సరళిలో తప్పుడు నిర్ణయాలు కూడా కొన్ని బేసికల్గా వేస్తుంటారు. అక్కడ 10 మందితో ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేయాలి వీళ్ళు. అంటే నేనే మోనార్కును, నేనే నెంబర్ 1 అనే పాయింట్ రాకుండా ఆలోచన చేసి ఆలోచన సరళిలో ముందుకు వెళ్ళటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వీళ్ళు ఆలోచన చేసి చేయటం మంచిది. అంటే వివాహ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రయాణాల్లో కూడా మంచి లాభాలు కలుగుతాయి.
అంటే సుప్రసిద్ధమైన వ్యక్తులతోటి వీళ్ళు కలిసి నడవటం జరుగుతుంటుంది. అలా నడుస్తేనే వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అలానే ఇప్పుడు ఆర్థికంగా ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? ఆర్థిక పరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, కానీ డబ్బు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకి. అంటే ట్రాన్సాక్షన్లు, అంటే ఎవరికైతే డబ్బులు ఇస్తుంటారో దానివల్ల కూడా కొంత డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు, అంటే డబ్బుని కన్వర్ట్ చేసి ఆస్తుల రూపంలో మారుతుంటుంది. ఆస్తుల రూపంలో మారటం వల్ల కూడా వీళ్ళకి కొన్ని మంచి ఫలితాలు, సుఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అనుకూలమైన ప్రయత్నాలు వీళ్ళకి సఫలీకృతం అవుతాయి. ఆ సఫలీకృతం కావటం వల్ల చాలా మంచి పనులు జరగటం, ఆర్థిక పరంగా పరిపుష్టికరంగా ఉంటారు. అంటే సమవుజ్జులతోనే వీళ్ళు పోరాడతారు శత్రువులతోటి. అంటే శత్రువులను జయించడం అంటే ఏంటంటే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. శత్రువులతోటి జయించుతారు, సమవుజ్జులతో పోరాటం చేస్తుంటారు. అంటే పోరాట ప్రతిమ గల వ్యక్తులు అని అర్థం. అందువల్ల బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ఆసక్తిగా ఉండటం, అలానే వస్తువుల మీద ఆసక్తి, పిల్లల మీద శ్రద్ధ, విద్యందు అనుకూలత, అయినా వ్యాపార పరంగా కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళు నేనే ఉన్నాను, ముందంజలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ముందంజలో ఉండటం వల్ల కూడా ఏది పడితే అది చేయకుండా, ఏది పడితే అది చేయకూడదు. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానెందు ఆసక్తి చూపించి మనం ముందుకు వెళ్ళటం వల్ల జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం. అలానే వీళ్ళకి వివాహం విషయంలో కుజుని యొక్క ప్రభావం ఉంటుందండి ఈ నక్షత్రంలో? ఈ నక్షత్రం వాళ్ళకి కుజుడి యొక్క ప్రభావం అనేది ఉండదు. అంటే మనకు 13 నక్షత్రాల్లో ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా ఒకటే. అంటే కుజుడి యొక్క ప్రభావం లేని నక్షత్రం ఏంటంటే ఉత్తరాభాద్ర నక్షత్రం. అంటే 13 నక్షత్రాల్లో ఎగ్జంప్షన్ నక్షత్రం ఇది. అందువల్ల వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. వీళ్ళకి అనుకూలమైన ఫలితాలనే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు శని మహర్దశలో జననమైతే ఎంబటే మనకి మహర్దశలు మారుతూ ఉంటాయి కాబట్టి ఎంబటే వీళ్ళు శని మహర్దశ, తర్వాత బుధ మహర్దశ, అలానే కేతు శుక్ర మహర్దశలు వరుసగా ఉంటాయి. వీళ్ళకి అనుకూలమైన ప్రభావం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది కేతు మహర్దశలో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. జ్ఞానం కూడా ఆ కేతు మహర్దశలోనే వీళ్ళకి ప్రభావితం అవుతాయి. కొన్ని దోషాలు పరిహారం చేసుకుంటే వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. అంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి? వాళ్ళకి తప్పకుండా ఎలాంటి పరిహారం చేసుకోవాలి అని అంటే ముఖ్యంగా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం అనేది ముందు వాళ్ళు ఓం నమః శివాయ పంచాక్షర చేయాలి. తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చిన్నప్పుడు కూడా వీళ్ళకి కొంత జనన శాంతి అనేది ఏర్పడుతుంటుంది. అంటే చిన్నప్పుడు వయసులో ఆరోగ్య స్థితిగతుల విషయంలో జాగ్రత్త ఉండాలి. శని పీరియడ్ కాబట్టి అప్పుడు రుద్రాభిషేకం లాంటివి చిన్న వయసులో చేసుకోవటం, జీవితాంతం ఓం నమః శివాయ పంచాక్షర చేసుకోవటం, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరిని మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలా ఇచ్చి చదువుకోవటం అనేది చాలా మంచిది. అలానే దత్తాత్రేయ స్వామి యొక్క పారణం కవచం కూడా చదువుకోవాలి. అలానే గురువు యొక్క పెద్దల యొక్క ఆశీర్వచనం, గురువుల యొక్క ఆలోచన, గురువులకి ఆశీర్వచనం చేయటం చాలా మంచిది. దానితో పాటు ఈ ఉత్తరాభాద్ర ఏదైతే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కూడా తప్పకుండా నీలము ఒకటి, కనకపుష్యరాగం ధరించడం చాలా మంచిది. కనకపుష్యరాగం ఖచ్చితంగా ధరించాలి. నీలం ధరించడం, నీలానికి సమానమైన స్టోన్ కూడా ధరించడం చాలా మంచిది. దానివల్ల కూడా వీళ్ళకి అనుకూలతగా ఉండే అవకాశం తప్పకుండా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.